అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదు. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో లేపి నీ హృదయంలో నీవు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. సో రక్షించబడాలి అంటే ముందు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రక్షించబడాలని ఏం చేయాలి? ఫస్ట్ ఒప్పుకోవాలి, అక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ బిలీఫ్ కమ్స్. ఫెయిత్ అనేది సెకండ్. ఫస్ట్ ఏంటి? ఆయన ప్రభు అని, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆయన మృతులు లేవు చెప్పాడని విశ్వసించాలి. అప్పుడు మన రక్షణ పొందుతున్నాము. కానీ అంతవరకు ఎవరికి కూడా యేసు ప్రభు రక్షకుడు కాదన్న వాళ్ళు ఎవరు రక్షించారు. అందుకే దానిలో కూడా దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే తన చిత్రంలో ఉన్నారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సో తిమోతి గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14-15 వచనాలు. 2వ తిమోతి 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు విశ్వాసమును, క్రీస్తు యేసునందు ఉంచవలసిన పాయింట్, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుడు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకుంటారో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే క్రీస్తు ఇక్కడ 2వ తిమోతి 3వ అధ్యాయం 14 వచనంలో మొదటి భాగం క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. మనం ఏ విశ్వాసం ఉంచాలి? మొదటి వాక్యం చదివాం, రోమీయులకు రాసిన లేఖ 10:9 వచనం. అంటే ఇప్పుడు నిలకడగలిగినటువంటి ఒక క్రైస్తవ జీవితంలో ఫస్ట్ పాయింట్ ఏంటి? క్రీస్తు యేసు ఉండాల్సినటువంటి విశ్వాసం. దాని ద్వారా ఏం చేస్తుంది? మనకు రక్షణార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. నీకు కలిగించిన శక్తి గల పరిశుద్ధ లేఖ వాటిని ఎవరి వల్ల నేర్చుకున్నావు, వాటిని నేర్చుకున్నావు కాబట్టి ఆ సంగతి నీవు విని నేర్చుకుని వాటితో నిలకడగా ఉండును అన్నాడు. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నిలకడగల క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. ఏంటిది ఆ విశ్వాసము? ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ రోమీయులకు రాసిన లేఖలో వెళ్ళిపోవాలి. ఆయన ఎందుకు ఉంచవలసిన విశ్వాసం ఏంటి? రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని మనం అయితే నోటితో ఒప్పుకోవాలి. మృతులని దేవుడు ఆయన లేపాడని విశ్వసిస్తే మనం రక్షించబడతాం. ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం అంటే ఏంటో పౌలు గారు తిమోతికి రాసి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాయింట్ ఏంటి ఇక్కడ? యేసుక్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. ఏ విశ్వాసం ఉంచాలి? ఆయనే రక్షకుడు. మరి ఈ రోజు నా పెట్టారా ఒక భయంకరమైనటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఒక పాస్టర్ గారు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. సో మరి ఈ యొక్క కొంతమంది అన్యులు వచ్చేసారు. అల్లరిమోకి వచ్చేసి ఆ పాస్టర్ గారిని అక్కడి నుంచి చేతులు కట్టి బయటకు వచ్చారు. అందరూ సైలెంట్గా చూస్తున్నారు. వాళ్ళు ఆ విధానం చెప్తూ ఉన్నారు, అన్ని కూడా చెప్తూ ఉన్నారు. సో నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఈ యొక్క క్రైస్తవాన్ని విడిచిపెట్టేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆయన అలాగే అసలు ఆ మాట రాని వాళ్ళ మోగపోయారు. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి బలవంతంగా ఎవరిని మనం మార్చలేదు. ఇది మతము అనేది ఒక మార్గం చూపించేటువంటిగా ఉంటే అది అవుట్ ఆఫ్ ఫ్రీ విల్, అంటే స్వేచ్ఛాపూరితమైనటువంటి విధానం ఎవరు నచ్చినట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఆ మాస్టర్ గారికి మాట్లాడలేవు. విశ్వాసాలను కూడా తెలవని చూస్తున్నారు. ఆశ్చర్యం వేసింది. కనీసం వాయిస్ అన్న రైట్ చేస్తారనుకున్నాను. ఎవరు వాయిస్ రైట్ చేయలేదు. ఎందుకు ఆ మాస్టర్ గారు అలా తీసుకెళ్తున్నా ఆయన ఏం చేసేది ఎవరైనా పాయింట్ గెలిస్తారనుకున్నాను. అని మాట్లాడేవాళ్ళు ఎవరు. కానీ ఈ సమయంలో ఆయన కనుక తన యొక్క వారికి భయపడి తన విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
క్రీస్తు కొరకు వాడు జయ శ్రీరామ్ అన్నా అనలేదు, ఇంకే చెప్పమన్నా ఆయన చెప్పకుండా సైలెంట్గా అలాగే ఉన్నారు. అని ప్రేమైన ఆయనకి ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉందో చూడండి. నోటితో ఒప్పుకున్నాడు, క్రియలో దాన్ని తన విశ్వాసాన్ని కనపరిచాడు. ఆయన చేతులు కట్టేసి రాకెళ్తున్నా కానీ ఆయన జయశ్రీరామని పలకలేకపోయాడు. ఈ విధంగా అంటే భక్తి అనేది అంత డీప్గా ఉంది. సో భక్తిని ఎవరు కూడా ఆటంకపరచుకోవద్దు. మనం అన్యులైనా కానీ వాళ్ళు వినాయక చవితి చదువుకుంటున్నారు, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం, ఎరుబడి హరితుడు అందరినీ గౌరవించాలి. సో మతం అనేది మార్గం చూపించేటువంటిదిగా ఉండాలి. మన విశ్వాసం మన జీవితాన్ని బాగు చేసేదిగా ఉండాలి. ఈ విశ్వాస జీవితంలో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అయితే ఈ యొక్క విశ్వాస జీవితంలో వచ్చేటువంటి శోధనల గురించి, శరీర కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు మనం ఎన్ని శోధనలు ఎదుర్కొంటామో వాటిని ఎలా జయించాలో ఆ మార్గాన్ని కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రోమీయులు రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారము శరీర విషయముల మీద మనసును ఉంటుంది, ఆత్మానుసారము ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు శరీరానుసారమైనటువంటి మనసు, శరీరాల విషయాల మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే ఫస్ట్ పాయింట్ చెప్పండి, ఆత్మలో ఆనందించడం అని చెప్పాను. అంటే కంప్లీట్లీ సరెండర్, కంప్లీట్లీ డివోటెడ్, నో ఎక్సెప్షన్. అంటే అబండెంట్లీ ఒక సమృద్ధిగా ఆయన ఇస్తాడని చెప్పేసి నన్ను జీవించేటువంటి విశ్వాసం. సో ఇప్పుడు క్రీస్తునందు ఇంచవలసిన విశ్వాసం ఏంటంటే శరీర కార్యాల వలన మన మనసు ఇచ్చామా ఆత్మానుసారమైనటువంటి జీవమును మనసును మనము కోల్పోతూ ఉన్నాం. శరీర కార్యాల మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంచరు. శరీరానుసారమైన మనసు మరణం, సో ఆత్మానుసారమైన మనసు జీవం. అందుకే ఆత్మలో నింపబడిన వాడు నాట్యం చేస్తాడు, భాషల్లో మాట్లాడు, గంతులు వేస్తాడు. సో దీన్ని మనం ఏమంటాం, వాడు వెలివాడు అంటామా? సో మెనీ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్, హ్యూమిలియేటింగ్. ఎవరైతే ఆత్మపూరితులై నాట్యం చేస్తూ చప్పట కొడుతూ ప్రార్థన చేస్తూ హ్యూమిలియేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజున ఇలాంటి భక్తి కూడా చాలా ఆటంకమైనటువంటి. సో దీన్ని సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశము ఏంటంటే ఇక శరీరానుసారమైనటువంటి మనసు తీసివేసి ఆత్మానుసారులుగా జీవించమని ప్రభు కోరుతూ ఉన్నారు. 9వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు ఆడు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు క్రీస్తు వాడు కాదు. సో ఈ యొక్క 9వ వచనం 2వ భాగంలో మనం శ్రద్ధగా ఆలోచిస్తే మరి విశ్వాసం ఏమని అన్నాము? యేసు ప్రభు అని అక్కడ ఒప్పుకున్నాము, విశ్వసించాము. మరి ఇక్కడికి వచ్చి ఆత్మానుసారమైనటువంటి మనసు మనలో లేకపోతే క్రీస్తు ఆత్మ మనలో ఉండదు. ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ మనలో ఉండదో అప్పుడు ఆయన మనలో ఉండదు. హృదయం పెట్టారా, ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం. క్రీస్తు ఆత్మ, క్రీస్తు యొక్క వాక్యం మనలో ఉంటే ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటుంది. ఆయన మనలో ఉంటే మనకు ఏం కలుగుతుంది? జీవం కలుగుతున్నది, సమాధానం కలుగుతుంది. ఎవరికి జీవం, ఎవరికి సమాధానం? క్రీస్తుని కలిగి ఉన్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు నీలో లేకుండా, ఆత్మ లేకుండా మనం ఎంత జీవించినా వ్యర్థం. మరి ఈ రోజున దేవుడు మనకు బయలుపరిచినటువంటి వాక్యం. సో ఇక్కడ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయు. అంటే మృతులమైనటువంటి శరీరాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? జీవించేలాగా చేస్తాడు. ఎప్పుడు? ఆయన క్రీస్తు యేసు మీలో ఆత్మ, ఆయన ఆత్మ మీలో నివసించిన ఎడల ఆ చావునకు లోనైన మీ శరీరాలను కూడా ఆయన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. సో మనం జీవించాలి అంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. శరీరానుసారమైనటువంటి మనసు మనము తీసివేయాలి. అందుకే
క్రీస్తు నందు ఉంచవలసిన విశ్వాసము ఏమిటి? మన క్వశ్చన్ ఈ రోజున క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ఏమి అనగా మళ్ళీ రోమిల రాసిన లేఖ 10:9 వెళ్ళాలి. తర్వాత 8 మరి 8వ వచ్చిన 9వ వచ్చిన రావాలి. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. సో దేవుని 16 వచ్చేసరికి దేవుని చేత ఎంత నడిపింపబడుతుందో వారందరూ దేవుని కుమారులైతురు. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంటే మనందరూ ఎవరిని? దేవుని కుమారులమై ఉన్నాము. సో 16 వచ్చిన చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనకు శ్రమ పడిన యెడల క్రీస్తుతోని వారసులము. వారసుడు అంటే ఈ రోజున ఒక తండ్రికి పుట్టినటువంటి కొడుకును వారసుడు అంటారు. నా వారసుడు అంటుంది ఆయన ప్రకటించుకుంటారు. సో ఆ దత్తపుత్రులు కుమారుడైన వాడిని దత్తపుత్రులు అడాప్ట్ చేసుకుంటారు. అప్పుడు నా వారసుడిగా ఇది ప్రకటిస్తున్నాను అంటాడు. సో ఈ రోజున మనకి ఈ యొక్క ఆత్మ ఎలా వచ్చింది? ఇక్కడ దేవుని కుమారుడు అని పిలిపించుకునేటువంటి అవకాశం ఎలా వచ్చిందంటే క్రీస్తు ఆత్మ చేత మనకు వచ్చింది. ఆ 15వ వచనం చూసినట్లయితే ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అంటే ఇక్కడ దత్తపుత్రులు అన్నాడు. దత్తపుత్రులు ఆ ఆత్మ దత్తపుత్ర ఆత్మను పొందింది. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఇక్కడ దాసిపు ఆత్మ ఉంది, దత్తపుత్రుల ఆత్మ. ఇక్కడ హాగరు సంతానము దాసి సంతానం అంటారు. అబ్రహాము సంతానాన్ని వాగ్దాన పుత్రులు అంటారు. సో వీఆర్ నో మోర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద స్లేవ్. మనం హాగారు సంతానం కాదు, మనం సారా సంతానము ప్రామిస్ చిల్డ్రన్, వాగ్దానం చేయబడినటువంటి పుత్రిక. సో ఈ విధంగా మనమందరం కూడా దేవుడు మనందరినీ కూడా మరి ఇక్కడ దత్తపుత్రులుగా కాకుండా సొంత వారసులుగా చేసుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు వారు వారసులు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసు ప్రభు వారు తండ్రిని ఇచ్చినటువంటి కుమారుడు. సో ఆయన మనకి ఏం చేస్తున్నాడు? జీసస్ కనుక సెల్ఫిష్ గా ఉంటే భూమి మీద కాపులు తిరిగిపోయేవాడు. ఆయన తండ్రి రాజ్యం గురించి ప్రకటించకపోతే ఇక అందరూ కూడా ఇక వాళ్ళ సానుసారంగా పాపంలో జీవించేవాడు. ఈ పాపంలో ఉన్నవాళ్ళు రక్షించడం కోసమే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి యేసే రక్షకుడిని ఒప్పుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నీ పాపం పోవాలంటే యేసుని నమ్ముకోవాలి. యేసుని నమ్ముకున్న వారికి పాప పరిహారం జరుగుతూ ఉన్నది. అంటే ఈ రోజున మన భక్తి అంటే ఆయన యందు ఉంచవలసిన విశ్వాసం ఏమనగా దృష్టి మీద ధ్యానం చేస్తూ మరి రోజున మన భక్తి మన విశ్వాసం ఎలా వారసుడు అంటున్నాడు. సో ఇవి ఎందుకని వారసుడు అన్నాడు? దేవుని మీరందరూ కూడా మనకు దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షి ఇచ్చున్నాడు. 14వ వచనం ఏమన్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడదు వారందరూ కూడా దేవుని కుమారుడు. ఆత్మ లేని వాడు ఆయన యొక్క వారసుడు కాదు. ఆత్మ లేని వాడు ఆయన వారసుడు కాదు, ఆయన కుమారుడు కాదు. ఇదే పిల్లలారా పౌలు కూడా ఎలా వెళ్తున్నాడంటే మనం చదివాం. సౌలుగా ఉన్నటువంటి ఈ సౌలు యెరూషలేములో ఉన్నటువంటి సంఘాలను పడగొట్టాలని, స్త్రీలను పురుషులను అందరినీ కూడా బంధించి చెరసాలలో వేయాలని ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడు ప్రయాణమై దమస్కు వచ్చి అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవు నేల హింసించున్నావని తర్వాత ఒక స్వరం పలుకుతా విన్నాడు. ప్రభువా నీవు ఎవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుతున్నా యేసును అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ నోరు ఒక పాస్టర్ గారి చేతులు కట్టించారు. ఏ నోరైతే ఆయనను మరి ఏమన్నా చేసిందో, ఏ ప్రజలైతే ఆయన సంఘాలను పడగొట్టి, ఏ వ్యక్తి అయితే సంఘాన్ని పడగొట్టాడో, ఏ వ్యక్తి అయితే సంఘాలను ప్రజలను బయటికి లాక్కొచ్చి సంఘాన్ని తగలబెట్టాడు, అలాంటి భయంకర ఒక క్రూరుడు మూర్ఖుడు యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి
చేసేటువంటి వ్యక్తి, ఈ విధంగా చేసే వ్యక్తిని దేవుడు మార్గంలో పట్టుకున్నాడు. పాపం చేస్తానికి వెళ్తున్నప్పుడు పాపాన్ని గట్టిగా దేవుడు ఆఫ్ చేశాడు. సో ఆఫ్ చేసి ఏం చేశాడు? ఆయన్ని తన సొంత కుమారుడిగా చేసుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు పోయాయి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తరచు వాడైన సౌలు వాని కొరకు విచారించమని దమస్కులో ఉన్నటువంటి అననీయకు దేవుడు మాట్లాడాడు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నిన్ను ప్రభు దర్శనం ముందు అననీయ అని అతని పిలువగా అతను ప్రభువా ఇదిగో నేనున్నానన్నాడు. దాని అననీయకు దర్శనం, దేవుడి నుంచి దర్శనం వచ్చింది. నువ్వు వెళ్ళు, ఆ యోధాను వాని యొక్క తార్సు వాడైన సౌలు ఉన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టిపోతున్న తల మీద చేతులు చూసి ఉన్నాడని చెప్పాడు. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. నువ్వు ఎవరైతే ఏంటి, నీ పొజిషన్, నీ సిచ్యువేషన్, నీ యొక్క క్యారెక్టర్ ఏదైనా కానీ దేవుడు రక్షించాలనుకుంటే నేను పట్టుకుంటాడు. ఇక్కడ మనం జస్టిఫై చేయడం కాదు, దేవుడు పట్టుకుంటాడు. కొంతమంది దేవుడు పట్టుకొని వాడిని ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుంటాడు. 15 వచ్చి చూసినట్లయితే, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించుకోలేనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశ అతని మీద చేతులిచ్చి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దృష్టిని మన ఎవరు పంపించారు? నీవు హింసిస్తున్న ప్రభువైన యేసే పంపించాడు. పరిశుద్ధాత్మను కూడా ఇవ్వమన్నాడు నీకు అని చెప్పినప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందేను. తర్వాత అతడు ఆహారం పుచ్చుకొని బలపడేది. దేవుని స్తోత్రం. బాప్తిస్మం పొందాడు. ఎవరి ద్వారా? ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? పౌలుకి. ఎవరు ఇచ్చారు? అక్కడ చదివారు కదా, అననీయ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే పౌలు గారు కూడా బాప్తిస్మం తీసుకుని చాలా మంది అంటారు ఆయన బాప్తిస్మం తీసుకునే వాడు కూడా ఉన్నారు. పెట్టారా? లిటరల్ గా ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఎందుకని? యేసు ప్రభువు ఆయన్ని పిలుచుకున్నాడు. ఈ రోజున మరి ఈ సమయంలో మరి ప్రకృతి అనుకూలించకపోయినా మరి చాలా మంది ఏంటంటే దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటాం. మనం జాబ్కి వెళ్తున్నప్పుడు వర్షవత్తుని జాబ్కి వెళ్ళకుండా ఉంటామా? ఇప్పుడు నేనున్నాను, వర్షం వచ్చినా వెళ్ళాలి, వర్షం రాకపోయినా. ఎందుకని? దాన్ని మనం పర్సనల్గా తీసుకుంటాం. దేవుని సన్నిధి చాలా మంది పర్సనల్గా తీసుకుంటాం. అంటే దేవునితో అంటే అది పర్సనల్ అంటే ఇక్కడ వ్యక్తిగత సంబంధం. ప్రేమ అనేది ప్రాణము మరణమంత గొప్పది అన్నాడు. ఒకటి కోరిక ప్రేమ మరణమంత గొప్పది అన్నాడు. సో ఇక్కడ ఒక వ్యక్తి నీటిలో కొట్టిపోతున్నప్పుడు ఆయన రక్షించాలనుకుంటే తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళి రక్షిస్తాడు. ఆ ప్రేమను యేసు ప్రభువు వారు మనకి చూపించారు. తన యొక్క ప్రేమను ఒక శత్రువును తన హింసిస్తున్న వాడిని ఇచ్చి రక్షించుకుని తనని వాడుకున్నాడు దేవుడు. సో ఈ రోజున మనమందరం కూడా దేవుని వలన పుట్టిన వారని. మనమందరం కూడా ఎవరు పుట్టిన వారిని? దేవుని వలన. ఎప్పుడు క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనందరూ కూడా యేసు ప్రభువు ఏం చేశారు? దత్తపుత్రులుగా చేసి ఉన్నారు. సో అందువల్ల యోహాను సువార్త 1వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చదవచ్చు. దేవుని వలన పుట్టిన వారే కానీ తన 12వ వచనం తను ఎందరూ అంగీకరించిలో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనను శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టిన వారు కాదు. దేవుని పిల్లలారా, ఎందరూ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన వారి ఎలా ఉంచాలంటే ఈ విధంగా ఉంచాలి. పౌలు గారు ఈ విధంగా ఉంచారు, మనం ఈ విధంగా ఉంచాలి. సో ఇప్పుడు మనమందరం కూడా ఎవరి వల్ల పుట్టిన వారు కాము? రక్తం వల్ల కానీ
స్త్రీ వేచిన వలన కానీ మనిషి వేచిన వలన కానీ పుట్టిన వారు కాదు. సో ఆ ఫిజికల్ బర్త్ అనేది అయిపోయింది. సో సెకండ్ బర్త్ ఈస్ ప్యూర్లీ విత్ ద స్పిరిట్. ఆత్మలో జన్మించడం, ఆత్మలో జన్మించడం. సో రెండోసారి తల్లి గర్భం చూడడం ఇన్సైడ్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు మన ముందు ఆత్మలో జన్మించాలి, ఆత్మలో జన్మించాలి. ఆత్మలో జన్మిస్తేనే మనం దేవుని కుమారులు. అంటే ఇప్పుడు ఆత్మ కార్యములు జరిగించాలి, ఆత్మ కార్యములు మనలో జరగాలి. సో ఇలాగ జాబ్ గురించి చెప్పాను. అంటే అది వ్యక్తిగత సంబంధము, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఓన్లీ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. సో ఆ పర్సనల్ రిలేషన్షిప్ లేకుండా జీవితము మారటము సంభవం. దేవుడితో మాట్లాడాలి, దేవుడితో మనం మాట్లాడాలి. సో దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు ఏం చేస్తే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో ఈ రోజున దేవుని కార్యములు చూడాలి అంటే మనమందరం కూడా సిద్ధపడి ఆయన కార్యములు చూడాలి. ఆ దేవుని వల్ల పుట్టిన వారు అంటున్నారు. మీరు దైవములని మీరు ఎరుగరా అన్నాడు. ఎక్కడ? 82వ కీర్తనలో చదివాము. మీరు దైవములని మీరు ఎరుగరా. చూడండి 82వ కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు ఎవరు? యు ఆర్ గాడ్స్. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అందుకే ఏమన్నాడు ఇప్పుడు అక్కడ? మీరందరూ కూడా మీకు దాస్యపు ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనివ్వలేదు ఆయన? దాస్యపు ఆత్మనివ్వలేదు. దాసి పిల్లలుగా మనకు ఇవ్వలేదు. ఆయన వారసులుగా చేసేది. వారసులు అంటే సో ఇప్పుడు రాజుగారి కొడుకు ఏమవుతాడు? రాజకుమారుడు అవుతాడు. దేవుడి కొడుకు దేవుడు అయినప్పుడు ఆయన మన తండ్రి అన్నప్పుడు మన ఎవరి పిల్లలవి? దేవుని పిల్లలవి. సో ఇప్పుడు కూడా ఆ విధంగా మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినా ఇతర మనుషులు చనిపోనట్టు మీరు చనిపోవద్దు, అధికారుల కొడుకులు మీరు పురుగులు, దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే పెట్టారు, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉండు. అంటే ఈ రోజున దేవుని ప్రేమించేవారు కోట్ల మంది ఉన్నారు. దేవుని ద్వేషించేవారి కంటే ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారు. సో మీరు ఏం పెట్టారా? ఈ రోజున దైవముల మధ్య ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. సో మన యొక్క విశ్వాస జీవితంలో మనం నిలకడ కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసునందు ఉంచాల్సినటువంటి విశ్వాసం గురించి చర్చిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క విశ్వాసము ఎందుకంటే మరి తిమోతికి రాస్తూ ఏమన్నాడు? తిమోతికి రాస్తూ ఆ యొక్క 2వ తిమోతి 3వ అధ్యాయంలో మనం చదివాం. క్రీస్తు యేసునందు స్వామి విశ్వాసం ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానం నీకు కలుగుతుంది, శక్తి గల పరిశుద్ధ వలన లేఖనం ఏ విధంగా నేర్చుకున్నావు వాటి యందు నిలకడగా ఉండు అన్నాడు. సో ఇక్కడ చాలా మంది ఆ యొక్క అదే 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండురు, ఇట్టి వారికి మూడవై ఉండుము అన్నాడు. సో మన యొక్క భక్తి విశ్వాస జీవితంలో మన బ్రతుకు ఈ విధంగా ఉంటే దాన్ని ఏం చేయాలి? యాకు చేంజ్ అంటే ఆత్మ స్నేహం చేయండి. విముఖుడవై వాళ్ళకి దూరంగా ఉండమన్నాడు, వ్యతిరేకంగా ఉండమన్నాడు. వారు జరిగినప్పుడు కూడా దుష్టుల సహవాసం చేయదని వాక్యం చెప్తున్నాడు. ప్రజలుంటారా? స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. సో ఇప్పుడు మన ఎవరి వరకు దేని వరకు పుట్టిన వాళ్ళని కాదు, శరీర ఇచ్చిన వలన కానీ మనిషి ఇచ్చిన వలన కానీ మనము పుట్టిన వారము కాదు. సో ఇప్పుడు మరి మా అన్నయ్య మరి హిందూ అనుకోండి, పిలిచాడు, వెళ్ళాను, మరి ఇప్పుడు ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. ఒక సహోదరుడు చెప్పాడు, ఒక మాస్టర్ ఆయన చెప్తే వాళ్ళ వదిలి గారంట, నువ్వు ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ పిలుస్తున్నాము, మరి నువ్వు వచ్చి మాకు కూడా మేము పండుగ చేసుకుని రావాలి, మరి నీవేం పెట్టా చెప్పాను అన్నాడు. అక్కడ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం కొంచెం
కఠినమైనది. పౌలు ఏమన్నాడు? అతడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసినది అన్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది అన్నాడు. మరి రోజున అంటే ఎందుకు? తన నామాన్ని ప్రకటించడం కొరకు ఒక గొప్ప సాధనంగా నేను వాడుకుంటానన్నాడు. క్రైస్తవుడు అంటే ఏదో సుఖజీవనం గడిపించడానికి వచ్చిన వాడు క్రైస్తవుడు కాదు. ప్రాణం పెట్టడానికి క్రైస్తవునికి వచ్చిన వాడే క్రైస్తవుడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు. ఇక్కడ వర్షం వస్తుందని, మరి ఏదో వైరస్ వచ్చేసిందని మనం ఏమాత్రం కూడా ఆ యొక్క కార్యంలో రిస్ట్రిక్ట్ చేయడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. మన ముందున్న సమయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా ఆయన యందు విశ్వాసం ఎలా ఉంచుతున్నామని పరిశీలన చేసుకోవాలి. పేతురు గారు ఏమన్నారు? ప్రభా నీటి మీద నడిచి వచ్చేది నీవే అయితే ఆగి ప్రభా నేను నడిచి వస్తానన్నాడు. సో ఇక్కడ పేతురు గారు అడగడం ప్రారంభించేది మునిగిపోతున్నాను అనుకున్నాడు. మునిగిపోతుంది అన్నాడు. ప్రభా నేను మునిగిపోతున్నాను కేకలు చేశాడు. సో ఆ కేటగిరీలో మనం రాకూడదు. పైకి భక్తి గలవారి వల్ల ఉంది, దాన్ని ఆశ దాని శక్తిని దాన్ని పొందుకోలేనంతగా దగ్గర దాని స్థితిలో మనము ఉండకూడదు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలి. విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవాలి. బాగు చేసుకుంటే మనకు దేవుడు యేసుక్రీస్తు కలిగిన ఆత్మ ఇస్తాడు. ఆ ఆత్మ మనలో ఉంటే మనమందరం కూడా ఆయన వారసులం అవుతున్నాం, దేవుని కుమారులు అవుతున్నాం. ఆయన యందు ఎందరూ విశ్వాసం ఉంచి వారందరూ కూడా దేవుని పిల్లలు అని పిలవబడుతున్నారు. సో రహస్యపు ఆత్మను తీసివేసి మన వారసులం అవ్వడానికి ప్రయత్నం చేయాలని ప్రభు చేత మనసారా కోరుకుంటున్నాం. ప్రతి వారము కూడా మనం ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పంచుకుంటున్నాం. ఇది ఎందుకు? మరి ప్రభువే సెలవించి ఉన్నాడు. అపోస్తుల కార్యాల్లో చూసినట్లయితే ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకోకపోవడం వల్ల కూడా మనం ఎదుర్కొనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ 27వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం సో 33వ వచనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా వాడ ఎక్కి ఎట్లే వెళ్తారండి. ఎట్లే వెళ్తుంటే బాగా తుఫాను వచ్చేసింది. వాళ్ళ యొక్క నావ పడ కొట్టుకుపోతూ ఉన్నది. అప్పుడు దానికి బూడిద వేసి దాన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు అది రాతి తిప్పలు ఏమన్నా గుద్దుకుని అదేమన్నా డ్యామేజ్ అయిపోతుంది, భయపడిపోతూ ఉంటే అయితే వాళ్ళందరూ కూడా వాడంతా కూడా బరువుగా ఉంది. బరువుగా ఉంటే దాన్ని అన్ని కూడా అన్లోడ్ చేసేసి విడిచి పారిపోవాలనుకున్నాడు. అనుకుంటే పౌలు మీరు వాటర్లో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని 30వ వచనం. అందుకు పౌలు మీరు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేదు శతాధిపతులు సైనికులతో చెప్పారు. వెంటనే సైనికులు పర్వతాలు కోసి దాన్ని ముట్టుకొని పోనించి తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకోనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకోవడం మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం. అన్నం పెడతాను లేదు, ఏమన్నాడు? పుచ్చుకోండి, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం అవుతుంది. మీలో ఎవరి తరండి ఒక వెంట్రుకైన రసింపాలని చెప్పుచు ఆహారం పుచ్చుకొని అందరినీ బతిమాలి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకుని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగారు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొని వాడలో ఉన్న మేమందరం 276 అన్నాడు. వారు తిరిగి తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తిరిగి తెచ్చి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేశారంటే ఈ రోజున ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్పంచుకోవడానికి వచ్చి ఉన్నారు. దాన్ని తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టము చాలా ఉంటుంది. సో ఈ రోజున మనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రాణ రక్షణ యొక్క దేహానికి ఆత్మకు మరి ప్రాణ రక్షణగా ఉండేటువంటిది ప్రభు యొక్క శరీరం. కాబట్టి ఆ యొక్క రొట్టెను మనం స్వీకరించడానికి సిద్ధపడతాం. ఆ యొక్క రొట్టెను స్వీకరించడానికి సిద్ధపడతాం. ఎందుకంటే అయోగ్యముగా ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనము పాల్పంచుకోకూడదు. ప్రతి వారం తీసుకోవాలి, ప్రతి వారం తీసుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. వారు రొట్టె విరుచులో కూడినప్పుడు అన్నారు. 20వ అధ్యాయంలో చదువుతాం. ఆదివారం మరుసటి ఆదివారం అర్ధరాత్రి ఆయన రొట్టె ఇచ్చాడు పౌలు గారు. సో
సో ఈ విధంగా రొట్టె విరవడం అనేటువంటి కార్యమును మనము జరిగించాలి. ఇది మన యొక్క ప్రాణ రక్షణకు సహాయం అవుతుంది. కాబట్టి మనల్ని మనము ప్రభు యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. మన యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ మన యొక్క పాప జీవితాన్ని తీసివేయమని దేవుని అడుగుదాం. ప్రభు యొక్క శరీరక్తాలను పాల్పంచుకోవడానికి ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ఏమనగా ఆ విశ్వాసాన్ని ఉంచుతూ మన హృదయాన్ని సరి చేసుకుంటూ ప్రభు యొక్క శరీరక్తాలను పాల్పంచుకుంటాం. దేవుని